Hi all, welcome to my channel. Today we'll discuss about the operators in C. Operators in C. సో మనం ఈరోజు ఆపరేటర్స్ ఇన్ సి అనే కాన్సెప్ట్ తెలుసుకుందాము. సో వాట్ ఈస్ మీన్ బై ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ దట్ ఈస్ యూజ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. ఓకే, సో ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. ఒక ఆపరేటర్ అనేది ఒక సింబల్, దాన్ని మనము సమ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి వాడుతున్నాము. సో డెఫినేషన్ ఏంటండి? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ ఈజ్ యూజ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 6 types of operators in C. Okay, so now we have 6 types of operators in C. C లో మనకి 6 types of operators ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ ఈజ్ ద రిలేషనల్ ఆపరేటర్స్, థర్డ్ వన్ ఈజ్ ద లాజికల్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ ఈజ్ ద బిట్వైజ్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్, సిక్స్త్ వన్ ఈజ్ ద other operators. So what is mean by arithmetic operators? In arithmetic operators we have plus, minus, star, division, modulus will come. Arithmetic operators లో addition వస్తుంది, plus, minus వస్తుంది, subtraction, star వస్తుంది, multiplication, division వస్తుంది, అదేవిధంగా modulus కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనేటివి వస్తాయి. లాజికల్ ఆపరేటర్స్. ఇన్ ద లాజికల్ ఆపరేటర్స్ వీ హ్యావ్ 3 types ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దే: లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. అదేవిధంగా బిట్వైజ్ ఆపరేటర్స్లో బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, వన్స్ కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ వస్తాయి. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ నథింగ్ బట్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్, డివిజన్ ఈక్వల్, మాడ్యులస్ ఈక్వల్ అనేటి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటున్నాం. అదర్ ఆపరేటర్స్ ఆర్ సైజ్ ఆఫ్, కండిషనల్ ఆపరేటర్, డాట్, డీరిఫరెన్సింగ్, arrow and address. So these are called as operators in C. So what is the definition for operator? Operator is a symbol that is used to perform some operation. Okay, so ఏదైనా మనం ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికి ఆపరేటర్స్ ని వాడుతున్నాము. There are 6 types of operators in C. సి లాంగ్వేజ్లో మనకి 6 types ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్, సెకండ్ వన్ రిలేషనల్, థర్డ్ వన్ లాజికల్, ఫోర్త్ వన్ బిట్ వైజ్, ఫిఫ్త్ వన్ అసైన్మెంట్, సిక్స్త్ వన్ మనకు వచ్చేసి అదర్ ఆపరేటర్స్. సో ఈ అదర్ ఆపరేటర్స్ ఏంటి అంటే సైజ్ ఆఫ్, కండిషనల్ ఆపరేటర్, డాట్, డీరిఫరెన్సింగ్, యారో, అడ్రస్. సో మనము ఈ విధంగా ఆపరేటర్స్ని 6 typesలో డిఫైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ ఏంటండి? సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాము ఇంకొక స్లైడ్లో. సో హెడ్డింగ్ పెడుతున్నా, అరిథమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒకటి ప్లస్, ఇంకొకటి మైనస్, ఒకటి స్టార్, ఒకటి డివిజన్. సో లెట్ us టేక్ a is equal to 5, a is equal to 6, b is equal to 2. నౌ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే a ప్లస్ b, a మైనస్ b, a స్టార్ b, a division b. So the value of a is 6 plus the value of b is 2. 6 plus 2, 6 minus 2, 6 into 2, 6 divided by 2. సో దీంతో పాటు మనం ఇంకొకటి కూడా రాయవచ్చు. దాన్ని ఏమంటామంటే
మాడ్యులస్ ఏ మాడ్యులస్ బి. సో దీని ఆన్సర్ ఏంటండి 6 మాడ్యులస్ 2. ఓకే, సో ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ రాయవచ్చు. ఫస్ట్ వన్ ప్లస్ a plus b. So we have two values. The values are 6 and 2. So 6 plus 2 is called as addition. 6 minus 2 is called as subtraction. 6 into 2 is called as a multiplication. 6 by 2 is a division. 6 mod 2 is a, this is called as a modulo operation. So 6 plus 2 is 8. 6 minus 2 is 4. 6 into 2 is 12. 6 by 2 is 3. 6 mod 6 2. So important thing, remember, so there is a 6 as well as 2. So 2 3 is a 6. When you do the division, apply the division istunaro, you go with the coefficient. That's why we have written 3 here. But ade vidhanga a mod b, 6 mod 2 is a remainder. So this is for modulus. This is for division. So 0. ఓకే, సో ఈ విధంగా మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేయవచ్చు. సో దీంట్లో మనకి మేజర్గా ఉన్న ఏంటండి, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, రెండోది వచ్చేసి మనకి ఒకటి ప్లస్, ఒకటి మైనస్, రెండోది వచ్చేసి థర్డ్ వచ్చేసి స్టార్, తర్వాత వచ్చేసి మనకి డివిజన్, మాడ్యులస్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఒక 2 ఆపరేటర్స్ వస్తాయండి వీటితో పాటు. సో అవి ఏంటి అంటే ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 ఆపరేటర్స్తో పాటు ఇది కూడా రాయాల్సి ఉంటుంది, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, ఏ ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్. దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ప్లస్ నథింగ్ బట్ a is equal to a plus 1. So we are increasing the value of a is 1. So a minus minus is a is equal to a minus 1. So a is equal to 5. A plus plus is 6. A is equal to 5. A minus minus is 4. So a is equal to 5 అన్నప్పుడు a plus plus అంటే a యొక్క వాల్యూ ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది, 6 అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ మైనస్ అన్నాం అనుకోండి, 5 నుంచి ఒకటి డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, రెండోది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ రాస్తున్నా, ప్లస్ ప్లస్ ఏ రాస్తున్నా. ఇంకొకటి ఏ మైనస్ మైనస్ రాస్తున్నా, మైనస్ మైనస్ ఏ రాస్తున్నా. సో ఎప్పుడైతే ఆపరేటర్ అనేది ఆపరెంట్ తర్వాత ఉంటుందో దీన్ని మనము పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం, దీన్ని మనము ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఎప్పుడైతే ఆపరేటరు లాస్ట్కి ఉంటుందో దీన్ని మనము పోస్ట్ డిక్రిమెంట్ అంటాము, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. సో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుందో ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకే, తర్వాత అసైన్ అవుతుంది. మరి అదేవిధంగా పోస్ట్ ఇంక్రిమెంట్కి ఏమవుతుందంటే ఫస్ట్ వాల్యూ అసైన్ అయితే తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో సిమిలర్లీ మైనస్ మైనస్ ఆల్సో ఫస్ట్ వాల్యూ డిక్రిమెంట్ అయితే తర్వాత అసైన్ అవుతుంది. ఏ మైనస్ మైనస్లో ఫస్ట్ వాల్యూ డిక్రిమెంట్ కంటే ముందు అసైన్ అవుతుంది, తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏమంటున్నామంటే మనం వీటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అంటున్నాం. సో ఈ విధంగా మనం ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేయవచ్చు. ఒకటి అడిషన్, రెండోది సబ్స్ట్రాక్షన్, మూడోది మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ డివిజన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద మాడ్యులస్. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాము. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఒకటి లెస్ దాన్, రెండోది గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ వన్ డబల్ ఈక్వల్ టు, సో అదేవిధంగా నాట్ ఈక్వల్ టు. సో వీటిని మనము
రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నానండి, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. రిలేషన్, సో ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ లెస్ దాన్ బి. చూద్దాం ఒకసారి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి. సో రిలేషన్, ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్. ఒకసారి ఇక్కడ ఏ వాల్యూ మనం ఇక్కడ 5 తీసుకున్నాము, 5 ఈజ్ లెస్ దాన్ 2, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 5 డబల్ ఈక్వల్ టు 2, 5 నాట్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్. సో ఏకి 5 ఉంది, బికి 2 ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్? సో ఏ 5 ఈజ్ లెస్ దాన్ 2, ఫాల్స్. ఎందుకంటే 5 అనేది పెద్దది, 2 కంటే చిన్నది కాదు. సో ఫాల్స్ అన్నప్పుడు ఇట్ విల్ రిటర్న్ ద ఫాల్స్. ఫాల్స్ వాల్యూ ఈజ్ 0. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఎస్ కరెక్టే, 1 రిటర్న్ అవుతుంది ఎందుకంటే ఇది ట్రూ కాబట్టి. 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఫాల్స్. ఎందుకు? 5 అనేది చిన్నది కాబట్టి. 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎస్ ట్రూ, 1. సో డబుల్ ఈక్వల్ టు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంపారిజన్. 5 ఈజ్ 2, నో, ఎందుకంటే 5 అనేది 5కే సమానం. సో దీని మీనింగ్ ఏంటంటే 5 డబుల్ ఈక్వల్ టు 2, ద వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 2, రాంగ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంపారిజన్. ఓకే, సో ఫాల్స్ కాబట్టి 0 రాస్తున్నాం. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు 5 నాట్ ఈక్వల్ టు 2, ఫాల్స్ కాబట్టి 0. సో ఈ విధంగా మనము రిలేషనల్ ఆపరేటర్స్ని రాయవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో టోటల్ 6 సింబల్స్ వస్తాయి. ఓకే, సో దీని తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్? ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్, టూ వేరియబుల్స్. ఒకసారి ఇక్కడ 5 తీసుకున్నాను, 2 తీసుకున్నాను. 5 ఈజ్ లెస్ దాన్ 2, ఫాల్స్. 5 అనేది 2 కంటే చిన్నదా కాదు, అందుకనే 0 పెట్టాను. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ట్రూ. ట్రూ అయినప్పుడు 1 పెట్టాను. సో ఈ విధంగా మనము రిలేషనల్ ఆపరేటర్స్ని కంక్లూడ్ చేయవచ్చు. వీటినే మనము రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటున్నాము. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందండి? 5 నాట్ ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 2, 5 అనేది 2కి సమానం కాదు. సో అందుకనే మనం ఇక్కడ 1 రాయవచ్చు, ట్రూ కాబట్టి. 5 నాట్ ఈక్వల్ టు, ఎస్ 5 అనేది 2కి సమానం కాదు, అందుకనే నేను ఇక్కడ 1 రాస్తున్నా. సో ఈ విధంగా మనము రిలేషనల్ ఆపరేటర్స్ని డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. థర్డ్ వన్, లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే దీంట్లో మనకు మేజర్గా ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ అండ్, సెకండ్ వన్ లాజికల్ ఆర్, థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ నాట్. సో టోటల్గా మనకి 3 టైప్స్ ఉంటాయి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లాజికల్ అండ్? సో హియర్ విల్ రిప్రజెంట్ బై యూజింగ్ దిస్ సింబల్. సో లాజికల్ అండ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము, లాజికల్ ఆర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము, లాజికల్ నాట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఏ తీసుకుంటున్నా, బి తీసుకుంటున్నా, ఏ అండ్ బి.
నెక్స్ట్ వన్ సిమిలర్లీ మనం ఇదే విధంగా బికి కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. ఏ బి ఏ ఆర్ బి. నెక్స్ట్ వన్ లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ అంటే ఏమవుతుందంటే ఏ నాట్ ఏ. సో దీంట్లో మనము తెలుసుకుందాము. జీరో వన్, సపోజ్ ఇట్స్ ఏ నాట్ ఏ అన్నప్పుడు. సో ఒకసారి చూడండి లాజికల్ అండ్. సో లాజికల్ అండ్ అంటే ఏమొస్తుందంటే వెన్ బోత్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఓకే. సో దీనికి మనకి ఒక ఫార్మాట్ ఉంటుంది. ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. సో లాజికల్ అండ్ అంటే వెన్ బోత్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే రెండు ట్రూలు ఉంటాయో రిజల్ట్ ట్రూ అవుతుంది. మిగతా అన్ని కేసెస్లో ఫాల్స్ వస్తుంది. ట్రూ ఫాల్స్ ఉంది అందుకనే ఫాల్స్ రాశారు. ఫాల్స్ ట్రూ ఉంది అందుకనే ఫాల్స్ రాశారు. ఫాల్స్ ఫాల్స్ ఉంది అందుకనే ఫాల్స్ రాశారు. సో ఈ విధంగా మనం లాజికల్ అండ్ని డిఫైన్ చేయవచ్చు. నెక్స్ట్ లాజికల్ ఆర్లో సేమ్ రాస్తున్న ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాజికల్ ఆర్లో వెన్ బోత్ ఆర్ ఫాల్స్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్. ఆల్ అదర్ కేసెస్ రిజల్ట్ ఈస్ ట్రూ. సో ఈ అన్ని కేసులలో ఫాల్స్ ఫాల్స్ మాత్రమే ఉంది అందుకనే ఫాల్స్ రాసా. మిగతా అన్ని ట్రూ రాసా. నెక్స్ట్ వన్ లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ అంటే 0 వచ్చినప్పుడు 1 అవుతుంది, 1 వచ్చినప్పుడు 0 అవుతుంది. సో ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ వన్ లాజికల్ ఆర్, ఫస్ట్ వన్ లాజికల్ అండ్, సెకండ్ వన్ లాజికల్ ఆర్, థర్డ్ వన్ లాజికల్ నాట్. సో ఈ సింబల్ వచ్చేసి లాజికల్ అండ్ది, ఈ సింబల్ వచ్చేసి లాజికల్ ఆర్, ఈ సింబల్ వచ్చేసి లాజికల్ నాట్. లాజికల్ అండ్ లో వెన్ బోత్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈస్ ట్రూ, ఆల్ అదర్ కేసెస్ రిజల్ట్ ఈస్ ఫాల్స్. లాజికల్ ఆర్ వెన్ బోత్ ఆర్ ఫాల్స్ రిజల్ట్ ఈస్ ఫాల్స్, ఆల్ అదర్ కేసెస్ రిజల్ట్ ఈస్ ట్రూ. వెన్ బోత్ ఆర్ ఫాల్స్ ఫాల్స్. సో ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, ట్రూ ట్రూ. రెండు ఫాల్స్ ఉన్న దగ్గర మాత్రమే ఫాల్స్ వస్తుంది, రెండు ట్రూ ఉన్న దగ్గర మాత్రమే ట్రూ వస్తుంది. నెక్స్ట్ వన్ లాజికల్ నాట్. 0 వచ్చినప్పుడు 1 వస్తుంది, 1 వచ్చినప్పుడు 0 వస్తుంది. సో లాజికల్ నాట్ని ఈ విధంగా కూడా మనము ఈ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు, ఈ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనము లాజికల్ ఆపరేటర్స్ని డిస్కస్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ దానికి వెళ్దాము. బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి వచ్చేది ఏంటంటే ఫస్ట్ బిట్ వైజ్ అండ్, సెకండ్ వన్ బిట్ వైజ్ ఆర్, థర్డ్ వన్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్, ఫోర్త్ వన్ లెఫ్ట్ షిఫ్ట్, ఫిఫ్త్ వన్ రైట్ షిఫ్ట్, సిక్స్త్ వన్ వన్స్, కాంప్లిమెంట్. సో మనము ఈ విధంగా బిట్ వైజ్ ఆపరేటర్స్ని డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఫస్ట్ తీసుకుందాము బిట్ వైజ్ అండ్. బిట్ వైజ్ అండ్. సో దీనిలో మనకి ఈ బిట్ వైజ్ అండ్లో ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే, బిట్ వైజ్ అండ్ వచ్చేసి మనకి బిట్ వైజ్ అండ్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. లాజికల్ అండ్ని డబల్ యాడ్ రాస్తాము, ఇది మాత్రం ఓన్లీ ఒకటే వస్తుంది. నెక్స్ట్ వన్
బిట్ వైజ్ దానికి టేబుల్ ఏమొస్తుందండి మరి ఏ బి ఏ అండ్ బి. సో ఇక్కడ చూడొచ్చు ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. సో సేమ్ when both are true the result is true, all other cases result is false. Second one, bitwise or bitwise or. సో దీన్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు. సో మనం ఇక్కడ ఏం రాయాలి నెక్స్ట్ ఏ బి నెక్స్ట్ వన్ ఏ ఆర్ బి. ఓకే, సో నెక్స్ట్ 1 1 1 0 0 0 1 0 0. సో రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్, మిగతా అన్నీ కూడా ట్రూ వస్తాయి, మిగతా అన్నీ కూడా ట్రూ. సో ఏవి మిగతాయి ఇక్కడ 1 1 1. సో మనము ఈ విధంగా బిట్ వైజ్ ఆర్ని డిస్కస్ చేయవచ్చు. థర్డ్ వన్ వెళ్దాము. బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ఆర్. సో దీన్ని మనము ఏ విధంగా రాయాలి ఏ బి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ని మనం ఇక ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో దీనిలో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. సో అగైన్ మళ్ళీ సేమ్ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. సో when both are true the result is true, when both are false result is. సో important point, when both are true the result is false, when both are false result is false. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు 0 వస్తుంది, 1 1 వచ్చింది 0 వచ్చింది, 0 0 వచ్చింది 0 వచ్చింది. రెండు సేమ్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ వచ్చినప్పుడు సేమ్ వస్తుంది, 2 డిఫరెంట్ వాల్యూ వచ్చిన మాత్రము 1 వస్తుంది. సో ఇది మనకి బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఒకసారి మళ్ళీ క్లోజ్ చేద్దాము బిట్ వైజ్ ఆపరేటర్స్ 3ని, మిగతా నెక్స్ట్ స్టైల్ డిస్కస్ చేద్దాము. బిట్ వైజ్ అండ్ ఏ అండ్ బి, when both are true result is true. Bitwise or, when both are false result is false. Bitwise exclusive or, when both are true result is false, when both are false result is false. 1 1 వచ్చినా 0 వస్తుంది, 0 0 వచ్చినా కూడా 0 వస్తుంది. సో ఈ విధంగా మనము బిట్వైజ్ ఆపరేటర్స్ని చేయవచ్చు. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకా 4th 5th 6th మిగిలాయి. సో లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ వన్స్ కాంప్లిమెంట్ మిగిలాయి, చూద్దాము ఒకసారి. సో నెక్స్ట్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాము. 4th వన్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్. సో మనకి 4th వన్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో మన లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాము. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనిలో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్లో మనకు 2 ఆపరెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎన్ లెఫ్ట్ షిఫ్ట్ ఎస్, ఎన్ లెఫ్ట్ షిఫ్ట్ ఎస్. సో ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ 2 పవర్ ఎస్. సో అదేవిధంగా ఫిఫ్త్ వన్ రైట్ షిఫ్ట్. సో ఈ రైట్ షిఫ్ట్కి మనకు రైట్ దీనిలో రైట్ షిఫ్ట్
ఓకే, రైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఈ రైట్ షిఫ్ట్లో ఏం జరుగుతుందంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్, సో దీనికి మనకు ఎన్ రైట్ షిఫ్ట్ ఎస్, దీనికి ఫార్ములా వచ్చేసి n/2 సో నెక్స్ట్ మరి ఇక్కడ n అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. 4 తీసుకుంటున్నా n వాల్యూ, షిఫ్ట్ వాల్యూ 2 తీసుకుంటున్నా, 4 తీసుకుంటున్నా, షిఫ్ట్ వాల్యూ 2 తీసుకుంటున్నా. సో n/2 అన్నప్పుడు n వాల్యూ వచ్చేసి 4 ఇంటూ 2 పవర్ ఎస్ వాల్యూ ఎంత అంటే 2. సో ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఎప్పుడైతే n లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటున్నామో దీన్ని మనము 16 అని రాయాలి. 4 రైట్ షిఫ్ట్ 2. సో దీని ఆన్సర్ ఏంటంటే 4/2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/4. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఈ విధంగా రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా రాసినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. when you see this one, this part, left shift. when you see this part, it is a right shift. so ఇది రైట్ షిఫ్ట్, ఇది లెఫ్ట్ షిఫ్ట్. సో ఈ విధంగా మనం లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ని డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, వన్స్ కాంప్లిమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? సో కన్వర్ట్ జీరోస్ ఇంటూ వన్స్ అండ్ వన్స్ టు జీరోస్. సో మనము జీరోస్ని వన్స్ లెక్క జీరో లెక్క కన్వర్ట్ చేసేది వన్స్ కాంప్లిమెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్ ఫర్ 3? సో ఈ విధంగా రాయవచ్చు వన్స్ కాంప్లిమెంట్ సింబల్ని. ఫస్ట్ దీన్ని మనం బైనరీలోకి మార్చాలండి. 2 1 2. సో రిమైండర్ వాల్యూ 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 1 బైనరీ వాల్యూ. సో జీరోస్ని వన్స్ లెక్క, వన్స్ని జీరో లెక్క మార్చే వచ్చేది ఆన్సర్. సో వన్స్ కాంప్లిమెంట్ ఫర్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లెట్ us say 4. సో 4కి వన్స్ కాంప్లిమెంట్ వాల్యూ, ఫస్ట్ దీన్ని బైనరీలోకి మార్చాలి. 2 2 0, బైనరీ రిమైండర్ వాల్యూ 0. 2 1 2, రిమైండర్ వాల్యూ 0. సో ఈ ఆన్సర్ వచ్చేసి వన్స్ కాంప్లిమెంట్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ బైనరీలోకి మారిస్తే మనకు 1 0 0 వచ్చింది. దీన్ని మనము మళ్ళీ జీరోస్ వన్స్ 1 0 లెక్క రిప్లేస్ చేయాలి. 0 1 1. సో నెక్స్ట్ 2 power 0 ఇంటూ 1. 2 power 0 ఇంటూ 1 అన్నప్పుడు 1 వస్తుంది. 2 power 1 ఇంటూ 1 2 వస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 2. సో ఈ విధంగా మనము వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ని మనము డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సో ఇవన్నీ వచ్చేసి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి వస్తాయంటే, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్ టు, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇలా వస్తున్నాయి అన్నట్టు. సో ఇక్కడ వీటన్నిటిని కూడా మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. సపోజ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5. ఓకే, సో ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 5. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ 5. ఏ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 5. సో ఏ మాడ్ రిమైండర్, దీన్ని మనము ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ 5. సో వీటిని మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. సో అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటున్నాం. సో ఈ విధంగా మనము అసైన్మెంట్ ఆపరేటర్ని డిక్లేర్ చేయవచ్చు.
సిక్స్త్ వన్కి వెళ్దాము. స్పెషల్ ఆపరేటర్స్. సో ఈ స్పెషల్ ఆపరేటర్స్లో సిక్స్త్ వన్ స్పెషల్ ఆపరేటర్స్. సో ఈ స్పెషల్ ఆపరేటర్స్లో మనకి వచ్చేది మెయిన్గా ఫస్ట్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ అంటే దీనిలో 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్, సెకండ్ వన్ వచ్చేసి కోలన్. సో let us say a is equal to 5, b is equal to 2. a is greater than b, question mark, printf a is big అని రాసాను. కోలన్ printf b is big అని రాసాను. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే a is greater than b, a వాల్యూ ఎంత 5 is greater than b 2. 5 is greater than 2 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో దీన్ని మనం ట్రూ బ్లాక్ అంటాము. ఇది వచ్చేసి ఫాల్స్ బ్లాక్. కండిషన్ ట్రూ వచ్చినప్పుడు ఈ బ్లాక్ ఇక్కడ అవుతుంది, లేకపోతే ఇక్కడికి వెళ్తుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ బిగ్. సో కండిషనల్ ఆపరేటర్స్లో మనము క్వశ్చన్ మార్క్, కోలన్ అనే 2 ఆపరేటర్ రాస్తాం. సో ఇది కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్లో ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, దీనిలోకి వెళ్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, దీనిలోకి వెళ్తుంది. సపోజ్ లెట్ us చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ 6 రాస్తున్నా, బి వాల్యూ 10 రాస్తున్నా. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 10 ఫాల్స్. అప్పుడు ఇది ట్రూ బ్లాక్ వెళ్ళకుండా ఫాల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా మనం కండిషనల్ ఆపరేటర్ని రాయవచ్చు. నెక్స్ట్ వన్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఒకటి ఉంది. ఇట్ విల్ రిటర్న్ ద సైజ్ ఆఫ్ వేరియబుల్. ఓకే, సపోజ్ ఇంట్ ఏ అని రాశాను, సైజ్ ఆఫ్ ఏ సి లాంగ్వేజ్లో అయింది అనుకోండి 2 bytes వస్తాయి. ఇట్లా ఫ్లోట్ ఏ size of, let us say b size of b is 4 bytes. సో ఈ విధంగా మనము డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ కామా ఆపరేటర్ ఒకటి వస్తుంది, అడ్రస్ ఆపరేటర్ వస్తుంది, యారో మార్క్స్. ఓకే, సో దీంట్లో మనము మేజర్గా దీనిలో చూసినప్పుడు కామా ఆపరేటర్ ఎందుకు రాస్తామండి? ఇట్ ఈస్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఇంట్ ఏ కామా బి రాసాను అనుకోండి, నేను ఏని బిని వేరు చేస్తున్నా కామాతోటి, అందుకని ఇక్కడ కామా అని రాసాము. నెక్స్ట్ వన్ దాంతోపాటు ఇక్కడ అడ్రస్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. అడ్రస్ ఆపరేటర్ రాస్తాము. స్కాన్ఎఫ్లో రాస్తాము. ఇక్కడ మనం ఎక్కువ మెయిన్గా అడ్రస్ ఆపరేటర్ రాస్తున్నాము. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ యారో మార్క్ మనం దీన్ని స్ట్రక్చర్స్లో వాడతామండి. స్ట్రక్చర్స్లో పాయింటర్ వేరియబుల్ యాక్సెస్ చేయడానికి వాడతాం. స్ట్రక్చర్స్లో పాయింటర్ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి వాడతాం. సో ఇవన్నీ మనకు ఆపరేటర్స్ ఇన్ సి. ఓకే.